సరే పదనమ్మా. అమ్మా రామ్మ హాస్పిటల్. అమ్మా 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 ఆవిడ గారు తల్లి అసలు దిగబడింది. వచ్చిందా మహాతల్లి? మా అమ్మ చచ్చిపోయింది అత్తయ్య. లోకంలో మీ అమ్మ ఒక్కరితో తెచ్చినట్టు ఏమిటా ఏడుపు? రోజుకి కొన్ని వేల మంది చెప్తున్నారు. లోపల పడుకోబడదా కొంచెం సాయపట్టు బాబు. ఆగు. ఏమే శవాన్ని ఇంట్లోకి తెచ్చి ఇల్లు శ్మశానం చేద్దాం అనుకుంటున్నావా? లోపలికి రానివ్వకపోయినా అలా వరండాలోనైనా పడుకోబెట్టడం అత్తయ్య. వీలేదు. అయినా చచ్చిన దాన్ని శ్మశానానికి తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాం? మేము ఏ విషయమో పెట్టి మీ అమ్మని చంపామని నలుగురు అనుకోవడానికా? అమ్మా అమ్మమ్మకి ఏమైందమ్మా? అమ్మమ్మ మనల్ని వదిలి వెళ్ళిపోయిందమ్మా. అమ్మ తల్లి, ఇక ఆ సోఫాలు ఆపు. ఆ రిక్షా వాడికి ఏ పదో పరకో పడేస్తే ఆ శవాన్ని తీసుకెళ్లి ఏ మురికాలలో పడేస్తాడు. లేదు కాలంలో పారేయడానికి మాపే అనాథ కాదు అత్తయ్య. కాపురానికి వచ్చిన తర్వాత నాకు ఇది కావాలని నేనేనాడు అడగలేదు. దయచేసి ఒక్క సహాయం చేయండి. మా అమ్మకి అంత్యక్రియలు చేయనివ్వండి అత్తయ్య. ఏమిటే తల్లికి అంత్యక్రియలు చేయిస్తావా? నీ బాబు సంపాదించింది ఏమైనా మూలుగుతుందనుకుంటున్నావా ఇక్కడ? తీసుకెళ్ళు. అత్తయ్య వద్దత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుంటాను అత్తయ్య. నా మాట కాదనకండి అత్తయ్య. అది అలాగే ఏడుస్తుంది కానీ నువ్వు లోపల తీసుకెళ్ళరా? అలా ఏడుస్తావు. ఎంత ఏడ్చినా మీ అమ్మ తిరిగి రాదు. చచ్చిన దానికి కాలిస్తేనే కాలంలో పడేస్తేనే. బావా మీ అమ్మ కూడా ఇదే పరిస్థితిలో ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? నీకు అనవసరం. ఏంటి చూస్తూ నిలబడతావు? ఆడతో పని ఏంటమ్మా? శ్మశానానికి అయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను. రండమ్మా. నా మాట కాదని వెళ్తే మళ్ళీ ఈ గడప తప్పడానికి వీలేదు. ఈ రోజే నువ్వు చచ్చావనుకుంటావు. ఇప్పుడు మాత్రం బ్రతుకున్నాను అనుకుంటున్నారా? పదమ్మా. నా మాట కాదని వెళ్తే మళ్ళీ ఈ గడప తొక్కడానికి వీలేదు. ఈ రోజే నువ్వు చచ్చావనుకుంటావు. ఇప్పుడు మాత్రం బ్రతుకున్నాను అనుకుంటున్నారా? ఎక్కడికమ్మా వెళ్తున్నావు?
చేస్తున్నావు? ఎందుకమ్మా నీళ్ళలోకి వెళ్తున్నావు? అమ్మా భయం వేస్తుందమ్మా, బయటికి వెళ్ళిపోదాం. అమ్మా అమ్మా వద్దమ్మా, భయంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మగారు, అదేటమ్మగారు పబ్లిక్ గా పంచి పీకేశారు. అయ్యగారు చుట్టూ ఇంకేమన్నా ఉందా? ఇదేటిది పంచి లాగింది కాక నన్ను తిడతాదేటిది? ఎరా కిట్టు, అప్పుడే పడుకున్నావా? వదినా, పాపి, వదినా. మోయ మోయ, పప్పి అత్తయ్య చచ్చిపోయారు మోయ. వాళ్ళ అమ్మ పెట్టుకుని నేను బాధ తట్టుకోలేక సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంది మీ వదిన. పప్పి, ఢిల్లీ నుంచి నీకేం తేనమ్మా? బొమ్మలు పట్టరా బాబాయ్? అలాగే తెస్తాను, ముందు నాకు పప్పి ఇవ్వు. బాయ్. వెళ్ళొస్తానండి. క్షేమంగా వెళ్ళి లాభంగారా. ఎదుర్రా. టాటా. వదినా, పప్పి, వదినా, ఎంత పని చేశావు వదినా. అప్పటికి మేమెంతో ధైర్యం చెప్పాం, వింటేనా? ఇప్పుడే వస్తానని పిల్లని తీసుకెళ్లి ఆత్మహత్య చేసుకుంది. అబద్ధం మోయ, అమ్మమ్మ వాళ్ళు చెప్తుందంతా అబద్ధం. అమ్మమ్మ వాళ్ళు అత్తయ్యని డబ్బు తమ్మని కొట్టారు. అత్తయ్య వాళ్ళ అమ్మ చచ్చిపోతే మురుగు పొలంలో పారేయమన్నారు. అత్తయ్య వద్దన్నని అత్తయ్యని ఇంట్లోకి రావద్దన్నారు. నాకు తెలుసు బాబు, వీళ్ళేదో చేశారని వీళ్ళ మొహాలే చెప్తున్నాయి. వీళ్ళు వదిన్ని పప్పిని చంపేశారు. వీళ్ళ ధనదాహానికి దౌర్జన్యానికి వదిన పప్పి బలైపోయారు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నిజం మాట్లాడుతున్నాను, పచ్చి నిజం మాట్లాడుతున్నాను. ఇది ఇల్లు కాదు, వల్ల కాదు. ఇక్కడ క్షణం క్షణం మనుషుల్ని హింసించి హత్య చేస్తారు. మంచితనాన్ని హత్య చేస్తారు, మానవత్వాన్ని హత్య చేస్తారు. ఇక్కడ కోడల్ని పల్లకీలో తీసుకొచ్చి పాడిగట్టి పంపిస్తారు. మీరంతా హంతకులు, కూలీకోళ్ళు. గోపి, ఆపు నీ వాగుడు. ఇది వాగుడు కాదు, పచ్చి నిజం. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారు అక్కడ దేవతలు నివసిస్తారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరు అక్కడ రాక్షసులు తాండవం చేస్తారు. అవును, ఇది రాక్షసులు పిశాచాలు ఉండే నివాసం. పచ్చి నెత్తురు తాగే హంతకులు, నిర్దాక్ష్యంగా ప్రాణాలు తీసే కూలీకోర్లు ఉండే నివాసం. ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండను. ఇది దేవత లేని పాడుపడిన గుడి. ఇప్పుడే ఈ క్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. గోపి, రే గోపి, 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 గోపి,
గోపి వాడెక్కడికి వెళ్తాడండి? ఏదో బాధలు అలా మాట్లాడాడు కానీ తిరిగి తిరిగి ఇంటికి వస్తాడు. మన విజయ్కి రెండో పెళ్లి చేద్దాం. మీరు వెంటనే ద్వారకా ప్రసాదం కలిసి ఏదో విధంగా వాళ్ళ అమ్మాయి సోనీని మన విజయ్కి ఇచ్చేలా సంబంధం ఖాయం చేసి 10 లక్షలు పట్టండి. అలాగే. ఆ? బ్రతికుండగా వీళ్ళందరికీ ఎన్నో సేవలు చేశావు. పోయాక కూడా ఈ కక్కుర్తి కుక్కలకి మేలు చేస్తున్నావు తల్లి. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? బాటిలింగ్ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్నాడండి. ఇట్స్ ఆల్ రైట్. మీ విజయ్ని 4 రోజులు సెలవు పెట్టమని చెప్పండి. ఎందుకు? ఎందుకంటే మాదంతా ఫారెన్ స్టైల్. మీ అబ్బాయి విజయ్ మా అమ్మాయి సోనీతో 4 రోజుల పాటు ఉండాలి. మా అమ్మాయి మీ అబ్బాయిని ఇష్టపడితేనే పెళ్లి చేస్తాం. అలాగే, మా వాడిని మంచి రోజు చూసి పంపిస్తాను. హాయ్. ఎక్కడికమ్మా వెళ్తున్నావు? మా ఫ్రెండ్ బర్త్డే స్టార్ హోటల్లో కాచ్ పార్టీకి వెళ్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. వెళ్ళండి. థ్యాంక్ యూ డాడ్. బాయ్. బై టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉంది మా అమ్మాయి? మీ అమ్మాయికేమండి, అసలు సిసలైన తెలుగింటి ఆడబడుచులాగా ఉంది. దివ్యంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. బాగా చెప్పారు. మీ వాడిని తీసుకురండి. అలాగే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆఫీస్ లో వర్క్ అయిపోయిందా? అయిపోయింది. నాతో ఒకసారి రండి. ఎందుకు మేడం? ఆడవాళ్ళకి మగతోడు అవసరమని కాదు మీ అభిప్రాయం? అవును. మీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను. నాతో రండి ప్లీజ్. అటు చూడండి. ఆవిడ చేసిన తప్పేమిటో తెలుసా? పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకున్న భర్తను ఎదిరించకపోవడం. భర్త అనబడే మృగానికి, అత్తమావులు అనబడే పశువులకి సేవలు చేయడం. ఇంత చేసినా భర్త చేత, అత్తమావుల చేత తిట్లు తన్నులు తప్పలేదు. అయినా ఎంత